హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈ రోజు ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనందరికీ తెలిసిందే. సో ఫిబ్రవరి సెకండ్ వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ 10,000 పోస్టులతో భర్తీ చేసేటువంటి అవకాశం అనేటువంటి న్యూస్ అయితే ఈ రోజు ఒక పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి 10,000 పోస్టులు నిజంగా ఖాళీలు ఉన్నాయా? వాటిలో ఎస్జిటి పోస్ట్ ఎన్ని ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఎన్ని ఉండొచ్చు, 100% ఎన్ని పోస్టులు ఉండడానికి ఆస్కారం ఉంది, మరి ఇప్పటి నుంచి ఏ విధంగా ప్రిపేర్ అయితే రాబోయే డిఎస్సిలో జాబ్ సాధించవచ్చు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ అవగాహన నిజంగా పరీక్ష ఉంటుందా, దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న మోటివేషన్ వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా మరో విషయం ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎస్జిటి ఫుల్ కోర్స్ వచ్చేసరికి కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము, అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. సో డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. డైలీ 5 సబ్జెక్ట్స్ తో మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. సో 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూషన్ లో రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. రివిజన్ ఎగ్జామ్స్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్, క్విక్ క్లాసెస్ ఇవన్నీ కలిపి కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. డిఎస్సికి చాలా కీలకము రివిజన్ టెస్ట్ తో పాటు క్విక్ క్లాసెస్, అదే విధంగా ఫస్ట్ 50 డేస్ లో సిలబస్ కంప్లీట్ చేస్తాం. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, డిఎస్సిలో సక్సెస్ సాధించాలి అనుకుంటే ఫిబ్రవరి 15th వరకు ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో, మళ్ళీ చెప్తున్నా కీలకమైన సమయం ఇదే. సో ఇప్పటి నుంచి ఫిబ్రవరి 15th వరకు ఎవరైతే పర్ఫెక్ట్ గా చదువుతారో వారు 100% డిఎస్సిలో సక్సెస్ కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనేది కూడా క్లియర్ గా చెప్తా. సో మనమైతే 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ తో పాటు ప్రీవియస్ బిట్స్, క్విక్ క్లాసెస్, మన ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మీకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మనం పెట్టినప్పుడే క్లాస్ వినాలి, మనం ఇచ్చినప్పుడే ఎగ్జామ్స్ రాయాలని ఏం రూల్ లేదు. మీకంటూ ఒక గ్రూప్ యాక్టివేట్ చేసి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం. కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఆలస్యం చేయవద్దు. జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైం పాస్ మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా సిన్సియర్ గా ప్రిపేర్ కావాలి అనుకుంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, క్విక్ క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ గా ఉంటాయి. మొత్తం కోర్సు కేవలం 1200 రూపీస్ మాత్రమే. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. బట్ అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈరోజు ఒక న్యూస్ పేపర్ లో ఆర్టికల్లో మనకి త్వరలో డిఎస్సి, త్వరలో కూడా కాదు, మరి ఈరోజు న్యూస్ పేపర్ లో ఇచ్చినటువంటి ఆర్టికల్ అయితే ఫిబ్రవరి సెకండ్ వీక్ లో డిఎస్సి నోటిఫికేషన్ 10,000 పోస్టులతో నోటిఫికేషన్ భర్తీ చేసేటువంటి అవకాశాలు. 9,500కు పైగా 2026లో రిటైర్ అయ్యేటువంటి ఉపాధ్యాయులు రిటైర్మెంట్స్ స్టేజెస్ 9,500 ప్లస్ ఉన్నాయి. సో వీటిని కలిపి పోస్టుల సంఖ్య త్వరలో డిఎస్సిలో యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి న్యూస్ అయితే ఈరోజు పేపర్లో రావడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా 6,000 ప్లస్ ఎస్జిటి పరంగా, 3,000 ప్లస్ స్కూల్ అసిస్టెంట్ పరంగా, మిగతావి పిఈటి వాటి పరంగా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. మరి నిజంగా 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయా? ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడింది. ఎందుకు క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే ఈరోజు చాలా మంది మెసేజెస్ కూడా చేశారు. సో ఒక 3 days బ్యాక్ అదే ఇంకొక న్యూస్ పేపర్ ఆర్టికల్లో 2,500 వేకెన్సీస్ అని ఇచ్చాడు. ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో 3 days బ్యాకే 2,500 పోస్టులతో ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ అనేటువంటి న్యూస్ 3 days క్రితం రావడం జరిగింది. బిఫోర్ 3 days
బిఫోర్ 3 days, 3 days బిఫోర్. అదే ఈ రోజు నోటిఫికేషన్, ఈ రోజు పేపర్లో అబ్జర్వ్ చేస్తే 10,000 పోస్టులతో నోటిఫికేషన్ అనేటువంటిది ఈ రోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. మరి 3 days క్రితము 2,500 అనేటువంటి ఒక ఆర్టికల్ వస్తే ఈ రోజు 10,000 పోస్టులతో మరో ఆర్టికల్ వచ్చేసరికి విద్యార్థులే ఎన్ని పోస్టులు ఉన్నాయని, ఐ మీన్ యాస్పిరెంట్స్, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ అసలు ఏది నిజము ఏది అబద్ధము, అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి ఆలోచనతో అయితే 100% అయితే కన్ఫ్యూజ్ లో ఉన్నారు. నేను ఒక్కటి చెప్పగలను ఫ్రెండ్స్, 100% అయితే ఒక్కటి కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఏంటి అంటే, మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో పక్కన పెట్టేసి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే, ఈరోజు 7వ తేదీ కదా, సో జనవరి 7 అంటే జనవరి నెల ఇంకొక 24 రోజులు ఉంది. సో తర్వాత ఒక ఫిబ్రవరి ఒక 15th వరకు వేసుకోండి. అక్కడ ఒక 24, ఇక్కడ ఒక 15 అంటే 39, అప్రాక్సిమేట్ గా 40 రోజుల సమయము, అంటే ఈ రోజుతో కూడా కౌంట్ చేస్తే. నేనేం చెప్తున్నాను అంటే, నోటిఫికేషన్ గురించి మీరు ఆలోచించకుండా ఫస్ట్ 50 days, ఐ మీన్ ఫస్ట్ 40 days బాగా ఫోకస్ అవ్వండి. ఈ ఫస్ట్ 40 days మాత్రం మీరు డిఎస్సిని టార్గెట్ పెట్టుకొని చదువుకోండి అంటున్నా. డిఎస్సిని టార్గెట్ పెట్టుకొని బాగా చదవండి. పోస్టుల వేకెన్సీస్ పక్కన పెట్టేసేయండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయి, మా కేటగిరీకి పోస్టులు ఉంటాయా ఉండవా, ఇది అస్సలు ఆలోచించకుండా మీరు ఈ ఫిబ్రవరి 15th వరకు ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో రాబోయే డిఎస్సిలో 100% సక్సెస్ కావడానికి ఆస్కారం అయితే ఉంది. గతాన్ని గురించి ఆలోచించొద్దు. జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవ్వరు గొప్ప కాదు. వాళ్ళ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఆ టైంలో ముందు నుంచి ప్రిపేర్ అయింటారు, సక్సెస్ అయింటారు. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టాండర్డ్స్ సరిగా లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయింటారు. సో మీరు గతంలో చేసినటువంటి మిస్టేక్స్ ను సరి చేసుకొని నువ్వు ఎప్పుడైతే ముందు అడుగు వేస్తావో ఖచ్చితంగా నువ్వు కూడా విజయం సాధించగలవు అనేటువంటిది మాత్రము హైలైట్ చేసుకో ఫ్రెండ్. ఇది ఒక్కటి మాత్రం క్లియర్ గా చెప్పగలను. మరి ఫస్ట్ 40 days నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళీ గత 3 days వచ్చినటువంటి న్యూస్ పేపర్ కావచ్చు, లేదా ఈ రోజు న్యూస్ పేపర్లో కావచ్చు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ అవగాహన బేస్ చేసుకుని కూడా ఒక పరీక్ష పెట్టాలనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ ఉంది అనేటువంటిది కూడా మనకు ఫ్లాష్ న్యూస్ గా రైజ్ అవుతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసావనుకో, నువ్వు ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చదవాలా, కంప్యూటర్ అవగాహన చదవాలా, డిఎస్సి సిలబస్ చదవాలా, ఏది చదవాలా కన్ఫ్యూజ్ లో ఏమీ చదవకుండా ఈ డిఎస్సి కాదులే మరో డిఎస్సి చూసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో వెళ్ళిపోతావు. ఐ మీన్ టైం పాస్ ప్రిపరేషన్ గా వెళ్ళిపోతుంది. అందుకే ఈ 40 days నువ్వు ఎప్పుడైతే ఈ డిఎస్సి మీద ఫోకస్ అవుతావో, ఈ డిఎస్సిని ఎప్పుడైతే నువ్వు 100% సిలబస్ కవర్ చేసుకుంటూ ఈ 40 days ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతావో, తరువాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఒక 40 days సమయము, 45 days మినిమం, అంటే ఓవరాల్ గా ఒక 50 days సమయం ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మనకి ఇంకొక అడిషనల్ గా ఎంత రోజులు ఉండొచ్చు, ఒక 40 days ప్లస్ ఉంటుంది. మరి ఈ 40 days ఏం చేయాలంటే, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రిపేర్ అవుతూ, అదేవిధంగా కంప్యూటర్ బేసిక్స్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రిపేర్ అవుతూ, ఓకేనా, కొత్తగా ఇంట్రొడ్యూస్ అయితే ఇన్ కేసు యాడ్ చేస్తే ఇది ప్రిపేర్ అవుతూ నువ్వు డిఎస్సి సిలబస్ ఏం చేయాలి అంటే రివిజన్ చేయాలి. డిఎస్సి సిలబస్ ఏం చేయాలి, రివిజన్ చేయాలి. బెస్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్ నేను మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. ఈ ఫిబ్రవరి 15th వరకు టార్గెట్ పెట్టుకోండి. ఫిబ్రవరి 15 ఆర్ ఫిబ్రవరి 20, ఇంతకన్నా ఎక్కువ డేస్, 20th వరకు, ఇంతకన్నా డేట్స్ పెంచుకోవద్దు. ఫిబ్రవరి 20th డెడ్ లైన్, లేదా ఫిబ్రవరి 15th వరకే, ఫిబ్రవరి 15th ఆర్ ఫిబ్రవరి 20th వరకే టార్గెట్ పెట్టుకోండి. ఆ టైం కల్లా డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళండి. అంటే మెయిన్ గా విద్యా దృక్పథాలు కానివ్వండి, ఎడ్యుకేషనల్ సైకాలజీ కానివ్వండి, ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ పరంగా కావచ్చు, మెథడ్స్ పరంగా కావచ్చు, జీకే కరెంట్ అఫైర్స్ అవి అప్డేటెడ్ గా ఉండాలి కాబట్టి ఓకే. ఈ జీకే కరెంట్ అఫైర్స్ తప్ప మిగతా సిలబస్ ఏదైతే ఉంటుందో అన్ని సిలబస్లు ఫిబ్రవరి 15th లేదా ఫిబ్రవరి 20th కల్లా సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మీరు ఫోకస్ చేయండి. మధ్యలో 1 hour జీకే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ అవుతూ, ఎప్పుడైతే ఈ సమయానికల్లా నువ్వు సిలబస్ కంప్లీట్ చేస్తావో అప్పటికల్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ సిలబస్ ప్రకారం, గవర్నమెంట్ పేపర్లు ఇచ్చినటువంటి ఆర్టికల్ పరంగా ఫిబ్రవరి 2nd week అని చెప్పారు కదా, అప్పటికల్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో తర్వాత మీరు ఏం చేయొచ్చు, సిలబస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఇన్ కేస్ యాడ్ చేస్తే అది చదువుకుంటూ డిఎస్సి రివిజన్కి వెళ్ళిపోవచ్చు.
ఇన్ కేస్ అది యాడ్ చేయలేదనుకో డిఎస్సిని ఇంకా మీరేం చేయొచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయొచ్చు. అలా రివిజన్ చేస్తే సక్సెస్ అడిగిపోద్ది, 100% అయితే సక్సెస్ అవుతారు. మరి అలా సక్సెస్ కావాలి అంటే మెయిన్గా మీరు ఇక్కడ ఎగ్జామ్స్ రాయాలి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్స్ రాయాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేయాలి. నేను మళ్ళీ గుచ్చి చెప్తున్నా, ఎగ్జామ్స్ రాయాలి. టెక్స్ట్ బుక్ కంటెంట్ కాదని బయటికి వెళ్ళడు. సో చదివేటప్పుడే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. డైరెక్ట్ బిట్టే కాదు, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ మారాయి. మీరు అనుకున్నంత ఈజీగా క్వశ్చన్ పేపర్స్ అయితే రావు. సో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ క్షుణ్ణంగా చదవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాసినప్పుడు మిస్టేక్స్ చేస్తే వాటిని సరి చేసుకోవాలి. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము, ఆ తప్పు చేయకుండా మళ్ళీ ఏ విధంగా జాగ్రత్త పడాలి, తెలిసి మిస్టేక్స్ చేస్తున్నామా అవి మళ్ళీ పునరావృతం కాకుండా మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే సాల్వ్ చేసుకుంటావో అప్పుడే నువ్వు డిఎస్సిలో సక్సెస్ సాధించగలవు. ఏదో చదువుకుంటూ పోవడం వేరు. చదువుకుంటూ పోయి నాది ఎడ్యుకేషనల్ సైకాలజీ అయిపోయింది, విద్యా దృక్పథాలు అయిపోయింది, కంటెంట్ మొత్తం అయిపోయింది, మెథడ్స్ మొత్తం అయిపోయింది అని కొందరు అంటూ ఉంటారు. చదువుకుంటూ పోవడం వల్ల ఉపయోగమే లేదు. ఇప్పుడు క్వశ్చన్ స్టాండర్డ్స్ మారాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయాలి, రివిజన్ చేయాలి. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ బిట్టే ఇస్తాడని కాదు, బిట్ ఎలా అడుగుతున్నారు, ఆ క్వశ్చన్ నుంచి డైరెక్ట్గా అడుగుతున్నాడా, ఇండైరెక్ట్గా అడుగుతున్నాడా, ఇండైరెక్ట్గా అడిగితే ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు, దాన్ని మనం ఏ విధంగా ఫాలో కావాలి అనేది ఒక ఐడియా ఏర్పడుతుంది. ఆ ఐడియా ఏర్పడాలి అంటే ప్రీవియస్ బిట్స్ కూడా కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి అనేది మాత్రము గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా. ఇది మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్. అంటే ఫస్ట్ February 15th 20th లోపు అయితే డిఎస్సిఏ టార్గెట్ పెట్టుకోండి. తర్వాత రివిజన్తో పాటు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినవి ఫాలో అవ్వండి. పక్కాగా డిఎస్సిలో అయితే సక్సెస్ అవుతారు. మరి ఈ 10,000 పోస్టులు నిజమేనా అంటే ఎవరికి తెలియదు. క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అంతకుముందు వైసీపీ పాలినప్పుడు అసలు పోస్టులు ఖాళీలే లేవన్నారు, మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఖాళీనే 0 అని చెప్పారు. తర్వాత లాస్ట్కి 6,000+తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వైసీపీ ప్రభుత్వము. సో అక్కడికి నోటిఫికేషన్ కంప్లీట్ కాకుండా నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 6,000 నుంచి 8,000 వరకు వేకెన్సీలు అన్నారు ప్రతి న్యూస్ పేపర్లో. తర్వాత 10,000 వరకు ఉన్నాయని ఇచ్చారు. లాస్ట్కి 16,000+తో వచ్చారు. అంటే 0 నుంచి 16,000+తో నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అంటే పేపర్లో వచ్చినటువంటి ప్రతి వార్త నిజం కాదు. నేను చెప్పేది ఇదే ఫైనల్గా. అంటే పేపర్లో వచ్చేటువంటి ప్రతి న్యూస్ రియల్ కాదు, అవి జస్ట్ ఊహాగానాలు మాత్రమే. మనం వాటిని బేస్ చేసుకొని అజంప్షన్కి వెళ్ళిపోకూడదు. వాటిని బేస్ చేసుకొని పోస్ట్ ఇన్ని ఉంటాయన్నటువంటి ఆలోచనలోకి అయితే వెళ్ళిపోవద్దు. సో 2,500ది ఈరోజు 10,000 అయింది, రేపు ఎన్ని ఉండొచ్చు, 10,000 12,000 కావచ్చు, లేదా 8,000 ఉండొచ్చు. మనం అనుకున్న కన్నా బెటర్ పోస్టుల సంఖ్య ఉండొచ్చు. ఎందుకంటే రిటైర్మెంట్ స్టేజెస్ ఎక్కువ ఉన్నాయంటున్నారు కాబట్టి. ఈవెన్ జూన్ ఎండింగ్ కల్లా, ఇప్పుడు నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఇచ్చారనుకోండి, గవర్నమెంట్ ఒక డెడ్ లైన్ పెట్టుకుంటుంది. అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్ మొత్తం తీయండి. జూన్ మంత్ ఎండింగ్ కల్లా రిటైర్మెంట్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్సిడర్ చేసి లిస్ట్ మొత్తం తీయండి. లేదా ఆగస్టు మంత్ చివరికల్లా ఏవైతే రిటైర్మెంట్ స్టేజెస్ ఉన్నాయో అన్నీ బయటికి తీయండి. ఇలా ఒక డెడ్ డేట్ పెట్టేసుకొని పోస్టులు మొత్తం వేకెన్సీ లిస్ట్ మొత్తం అయితే బయటికి తీస్తారు. సో ఎన్ని వేకెన్సీ లిస్ట్ ఉన్నాయనేది మనం ఇప్పుడే 100% చెప్పడానికి లేదు. న్యూస్ పేపర్లో వచ్చేటువంటి జస్ట్ ఒక ఊహాగానాలు మాత్రమే. బట్ జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంటే మాత్రము నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వని మాత్రం నేను ఒక సలహా అయితే ఇవ్వగలను. ఇంతకన్నా బెటర్ పోస్టుల సంఖ్య కూడా ఉండొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు పోస్టుల సంఖ్య లేవని నువ్వు నిరుత్సాహపడి ప్రిపరేషన్ ఆపేసావు అనుకో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయం ఉంటుంది. మనందరికీ తెలిసిందే మెగా డిఎస్సికి ముందు ఇచ్చినటువంటి టెట్ 45 days to 50 days. మెగా డిఎస్సికి ఇచ్చింది కరెక్ట్గా 50 days. నిన్న జరిగినటువంటి టెట్కు కరెక్ట్గా ఇచ్చింది 45 days. అంటే కూటమి ప్రభుత్వం పరంగా 2 టెట్లు ఒక మెగా డిఎస్సి జరిగింది. వాటి పరంగా మనం అబ్జర్వ్ చేస్తే 45 days to 50 days కన్నా సమయం అయితే ఎక్కువైతే ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కూడా మనకు 50 days కన్నా అంతకన్నా సమయం అయితే రాదు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 50 daysలో ఇంపాసిబుల్. సో ఆ ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేసుకోవడమే సక్సెస్ యొక్క మెయిన్ ట్రాక్.
సో సక్సెస్ కావాలి అంటే ఇప్పటి నుంచే ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. సో పోస్ట్ సంఖ్య గురించి ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ వైపు మాత్రమే దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు. మళ్ళీ చెప్తున్నా, టెక్స్ట్ బుక్స్ని ప్రామాణికంగా తీసుకోండి. టెక్స్ట్ బుక్స్ నా దగ్గర లేవు అంటే సాకులు అనమాట ఇవన్నీ. ఇంకా టెక్స్ట్ బుక్లు నా దగ్గర లేవు, ఎంతో ట్రై చేస్తున్నా నాకు దొరకలేదు, టెక్స్ట్ బుక్లు ట్రై చేయలేకపోతున్నాను, ఎవరిని అడిగినా ఇవ్వటం లేదు, ఇవన్నీ జస్ట్ మనం చెప్పుకోవడానికి రీజన్స్ మాత్రమే. టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది సిలబస్, సెకండ్ సెమిస్టర్స్లో ఉంటారు. అన్ని ఒక్కరినే ఏదో మీకు తెలిసిన ఒకసారి ఉన్నాడు అనుకోండి, సార్ నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, 3rd క్లాస్ టు 8th క్లాస్ మొత్తం టెక్స్ట్ బుక్లు కావాలంటే ఎవ్వరివ్వరు. సో మనం అడిగే విధానంలోనే మనం టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఒకరికి ఫోన్ చేసి నాకు సార్ మ్యాథ్స్ 4th 5th కావాలి, లేదా 6th 7th మ్యాథ్స్ కావాలి, ఓకే గ్యాదర్ చేసుకో. ఇంకొకటి అలా లేదా సరౌండింగ్స్లో ఎవరైనా గవర్నమెంట్ పిల్లలు ఉంటే వాళ్ళ నుంచి అలా గ్యాదర్ చేసుకుంటే బుక్స్ దొరుకుతాయి. కానీ ఒకరిని అడిగితే ఇవ్వనంటే ఇంకా ఎవరిని అడిగినా ఇవ్వటం లేదు. మన స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒకరిని అడుగుతాము ఇవ్వలేదనుకోండి, ఇంకా వాళ్ళు చెప్పుకునే విధానం ఎలా ఉంటుంది తెలుసా, నేను ఎంతో మందిని అడిగాను ఎవ్వరు ఇవ్వటంలా. సో మీరు అడిగే విధానంను బేస్ చేసుకొని మీరు టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ ప్రామాణికము. టెక్స్ట్ బుక్స్ ఉంటే టైం సేవింగ్ అనేది ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, టెక్స్ట్ బుక్స్ ఉంటే టైం సేవ్. ఆ టైం సేవ్ అయినప్పుడు మాత్రమే నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయగలవు అనేది మాత్రం గుర్తుపెట్టుకో. పక్కాగా విజయం అయితే సాధిస్తావు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి జాయిన్ కావాలి అంటే మాత్రం ఆలస్యం చేయొద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. మనమైతే 100% టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా క్విక్ క్లాసెస్. ఓవరాల్గా డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే మన అధీనంలో ఉంటారు. ఖచ్చితంగా సక్సెస్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.